योगी योगी तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगे स योगे रमते चिरम्। ॐ शान्ति शान्ति शान्ति। परमपिता परमात्मा सर्वपिता सर्वमाता ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు వందనాలు. శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామం. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులు, మిత్రులు, సుమిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షార్థులారా, ఏదైనా పని ఆరంభించేటప్పుడు దాని గురించి కొంతైనా తెలుసుకుంటాం. ఎంత చిన్న పని అయినా దానికి అవసరాలేమిటి, సాధనాలేమిటి, ఎలా చేయాలి, ఏ సమస్య అయినా, ఏ దుఃఖమైనా, ఏ కష్టమైనా దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రతి ప్రాణి, ఎంత చిన్న ప్రాణి అయినా. దీనికి కష్టం అంటే, దుఃఖం అంటే ఇష్టం ఉండదు. ప్రతి ప్రాణి పురుషార్థం చేస్తుంది, పోరాటం ఆరాటం చేస్తుంది, ఘర్షణ సంఘర్షణ. అటువంటిది బుద్ధిజీవి, బుద్ధితో పనిచేసే, మననం చేసి మనస్సుతో ఎంతో చమత్కారాలు చేసే అద్భుతమైన ప్రాణి మానవుడు. మనం మానవులం, మనుషులం. ఆలోచించకుండా ఏ పని చేయము. మననాత్ మనుష్య మత్వా కర్మాణి సిద్ధ్యంతి ఇది మనుష్య. ఆలోచించే మనసుతో మననం చేసే పని చేసేవాడే మనిషి. అలాగే మన సమస్యలను, మన బాధలను, మన దుఃఖాలను, కష్టాలను దూరం చేసుకోవడానికి కూడా మననం చింతనం చేస్తాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు ఈ ప్రపంచం ఏమిటి,
అసలు ఈ శరీరం ఏమిటి? ఈ ముందరున్న వస్తువులు ఏమిటి? కనీసం చూసుకుంటాం. చుట్టూనటు వస్తువులు ఏమిటి? ఏం జరుగుతోంది? ఈ అల్లరి ఏమిటి? ఈ అశాంతి ఏమిటి? ఈ గొడవలేమిటి? గమనిస్తాం, చూస్తాం, ప్రతిక్రియ చేస్తాం, ప్రతిఘటిస్తాం. అటువంటప్పుడు నిజానికి మన లోపలికి మనం చూడలేకపోతున్నాం. బయటకే చూస్తున్నాం. ఎంతసేపు బయట వైపే, వారి గురించి, వీరి గురించి, దాని గురించి, దీని గురించి. అశాంతి అంతా బయట ఉన్నట్టు, అధర్మము, అన్యాయం అంతా బయటే కనిపిస్తున్నాయి మనకు. మన గురించి కూడా మనకు తెలుసుకోవాలంటే లోపల దిగాలి. సాధన అవసరం. లోపలికి దిగడం అవసరం. కళ్ళు మూసుకోవడం అవసరం. బయట కళ్ళను మూసుకోవాలి, చర్మ చక్షువులను. లోపలి కళ్ళను తెరవాలి. అంటే లోపల వెతకాలి. ఏమిటి అసలు? ఈ జన్మ ఏమిటి? ఈ శరీరం ఏమిటి? లోపల ఉన్నటువంటి ఈ అసంతృప్తి, నిరాశ, నిస్పృహలు ఏమిటి? ఈ విషాదం ఏమిటి? పగ, ఈ కుట్రలు, కుతంత్రాలు, ఈ వేషాలు ఏమిటి కారణం? తెలియాలంటే అసలు ఈ జగత్తు ఏమిటి? అసలు ఈ జగత్తు దేని కొరకు? ఎవరి కొరకు? నిజానికి ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో సుఖాలు ఉన్నాయా? ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ ఉండలేకపోతున్నాం. శరీరంలో ఉండలేకపోతున్నాం. ఎందరినో చూస్తున్నాం, మనం ముందరే ఉన్నారు. ఎందరెందరో ముందర ఉన్నారు, వారిని గమనిస్తున్నాం. ఎందరెందరో పోతున్నారు, వస్తున్నారు. కొందరు వెళ్ళిపోతున్నారు, శాశ్వతంగా మరణిస్తున్నారు మన ముందరే. మరేమి సాధించినారు? ఏమి తీసుకెళ్తున్నారు? ఏది వదిలిపెట్టిపోతున్నారు? ఒక క్షణం వస్తుంది, ఒక దినం వస్తుంది, అప్పుడు మనం కూడా అంతే. మన స్థితి, మన గతి అంతే. ఈ స్థితిగతులను గమనించుకుంటూ అసలు మన సంగతి ఏమిటి? మన సంగతే పరమగతి. నిజానికి ఆ పరమగతి గురించి ప్రయత్నం చేయాలి. చేయాలంటే ఈ ప్రపంచంలో నిజంగా సుఖం ఉందా? నిజమైన సుఖం, శుద్ధమైన, విశుద్ధమైన సుఖం, నిరంతర సుఖం కావాలి, శాశ్వత సుఖం కావాలి. ఇప్పటికి ఉండాలి. ఉంటుందా? నిరంతరం మధ్యలో తెంపు లేకుండా ఉండాలి, ఆగకుండా ఉండాలి సుఖం అని. అటువంటిది కావాలి. అది అపారంగా ఉండాలి, అనంతంగా ఉండాలి, సదా ఉండాలి. ఉండడం లేదు. అంటే ఇదేదో రహస్యం ఉంది అని తెలుస్తుంది. ఏదో లోపం ఉంది, ఏదో దోషం ఉంది, కొరత ఉంది. అటువంటప్పుడు ఏం చేయాలి? అన్ని దుఃఖాలు కనిపిస్తున్నాయి, అన్ని చిక్కులు కనిపిస్తున్నాయి. ఈ చిక్కులు, దుఃఖాలు ఉంటే ఎందుకు ఉండాలి ఇక్కడ? ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. అంతా దుర్గంధమే, అంతా అల్లరి అల్లరి, అంతా శాంతి. మన మాట ఎవరు వినడం లేదు, మన అధికారం లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోవాలి. మరి ఎలా వెళ్ళిపోవాలి? ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా సాధనాలు కావాలి. ఆ సాధనాలు ఏమిటి? మనకు వెంటనే ఉపయోగపడే సాధనం మన శరీరమే, మన కాళ్ళు. ఆ అశాంతి నుండి, ఆ ప్రదేశం నుండి కదిలిపోవాలి. దూరంగా వెళ్ళిపోవాలంటే కాళ్ళు ఉండాలి. ఆ కాళ్ళు శరీరంలో ఉంటాయి. శరీరమే మన సాధనం. నిజానికి శరీరాన్ని సాధనంగా మార్చుకోవాలి. శరీరం ఒకటే సరిపోతుందా? దానికి ఇంకా సాధనాలు కావాలి. అలా సాధనాలను సాధిస్తూ, సంపాదిస్తూ వాటిని ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. ఈ శరీరం
కదిలిపోవడానికి, దూరంగా జరగడానికి కూడా శరీరమే. అక్కడ ఉండాలంటే కూడా శరీరమే. అంటే ఈ జడ పదార్థాలు, జడ సాధనాలు అవసరం ఉంటాయి. జడం తన కొరకు కాదు. ఏ జడ పదార్థమైనా, చివరికి ఒక పుల్లైన, ఒక సూది అయినా, చీపురు పుల్ల కూడా దాని కొరకు కాదు. ఊడవడానికి, తుడవడానికి, శుద్ధి చేయడానికి చీపురు అవసరం. అందులో పుల్లలు అవసరం. చిన్న ముక్క కూడా దాని కొరకు కాదు. జడమంతా పరుల కొరకి, పరార్థం, ఇతరుల కొరకి. అలాగే ఈ శరీరం కూడా ఇతరుల కొరకి. అశాంతి నుంచి, దుఃఖాల నుంచి, కష్టాల నుంచి దూరం కావాలన్నా సాధనాలు కావాలి. అక్కడుండి అనుభవించాలన్నా సాధనాలు కావాలి. మనకు అసలు సాధనం ధర్మ సాధనం. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. శరీరమే ధర్మ సాధనం. మన సాధనం అది. శరీరం ఉండాలంటే ఈ భూమి ఉండాలి. భూమి ఉంటే సరిపోదు. పంచభూతాలు ఉండాలి. ఈ జగత్తు ఉండాలి. ఈ నిర్మాణం అంతా ఉండాలి. ఈ శరీరం నిలబడాలంటే దీనికి ఆహారం కావాలి. ఆహారం కావాలంటే అన్నీ ఉండాల్సిందే. అంటే మన కష్టాలు, దుఃఖాలు దూరం చేసుకోవడానికి కూడా ఇవే సాధనాలు. అక్కడ నుండి అనుభవించాలంటే కూడా అవే సాధనాలు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు కపిల మహర్షి సాంఖ్య దర్శనం ద్వారా. ఈ ప్రపంచమంతా సాధనమే. ఈ శరీరం కూడా సాధనమే. అన్ని సాధనాలే. శరీరం కొరకు కాదు. ఏ వస్తువు దాని కొరకు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి నిర్మాణం పరమపిత పరమాత్మ ద్వారా జరిగింది. అయినప్పటికీ కూడా పరమాత్మ కొరకు కాదు. ఈ జగత్తు కొరకు కాదు. ఎవరి కొరకు అంటే ఈ కష్టాల నుంచి, దుఃఖాల నుంచి దూరం కావడం కొరకు, దూరం చేసుకోవాలనే వారి కొరకు. ఇక్కడ అశాంతి ఉంది, కష్టాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నేను దూరంగా వెళ్ళిపోవాలి అనుకునే వారి కొరకు. అంటే విరక్తుల కొరకు, మోక్షం కోరే వారి కొరకు, కష్టాల నుంచి మోక్షం, విముక్తి కోరే వరకు, విమోచనం కోరే వరకు. ఎవరు కోరుతున్నారు? వారి కొరకు, విరక్తుల కొరకు, విముక్తుల కొరకు. విముక్తులన్నా విరక్తులన్నా ఒకటే అర్థం. విముక్త మోక్ష అర్థం విముక్తుల కొరకు, మోక్షం కొరకు, అపవర్గం కొరకు. తర్వాత ఎవరైతే ఇక్కడ ఉండాలనుకుంటారో, అనుభవించాలనుకుంటారో వారి కొరకు కూడా. వారు స్వార్థం అంటాం అప్పుడు. స్వంత అర్థం. ఆ సొంత అర్థం ఏమిటి? స్వధనం. దానికి స్వ అంటే ధనం. ఆ ధనమే సాధనం. ఈ ప్రపంచం ధనం, సాధనం. నిజానికి ధనం సాధనం. స్వ అంటేనే ధనం. స్వార్థం, సాధనార్థం, సాధన ప్రయోజనం. ఈ సాధన యొక్క ప్రయోజనం ఏంటి? భోగం. భోగపవర్గార్థం దృశ్యం. ప్రకాశ క్రియాస్థితిశీలత్వాత్ భూతేంద్రియాత్మకం భోగపవర్గార్థం దృశ్యం. ఇది యోగ దర్శన సూత్రం. ఇదంతా ఈ ప్రపంచమంతా భోగం కొరకే, అపవర్గం కొరకు కూడా. అందుకే మోక్షం కావాలన్నా, భోగించాలన్నా ఈ శరీరం సాధనం, ఈ జగత్తు సాధనం. అందుకే స్వార్థం కొరకు, పరార్థం కొరకు. అపరార్థమే మోక్షార్థం. విముక్త మోక్షార్థం స్వార్థం ప్రధానస్య అని సాంఖ్య దర్శనంలో 2వ అధ్యాయంలో కపిల మహర్షి ప్రారంభం చేస్తారు. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సూత్రాన్ని యొక్క కొనసాగింపే నిజానికి ఈ సూత్రం. ఉపరాగాత్ కర్తృత్వం చిత్ సన్నిధ్యాత్. చిత్ అంటే ఇక్కడ చేతనం. చేతన సన్నిధిలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం నిర్మాణం జరుగుతుంది, పరిణమిస్తుంది, మార్పు చెందుతుంది.
సత్వరేతమ ఆ స్థితి నుంచి మహతత్వం, అహంకారం, ఇంద్రియాలు, తన్మాత్రలు, పంచమహాభూతాలుగా పరిణమించి మార్పు చెంది ఆ చెందడంలో దానికదే చెందదు. ఆ క్రియ ఏతుందో, ఆ మార్పు ఏతుందో దానికది కాదు. చిత్ సాన్నిధ్యాత్, చిత్ అంటే చేతనం యొక్క సన్నిధిలో ఉండడం వల్ల, అంటే భగవంతుని యొక్క సన్నిధి, భగవంతుని యొక్క ప్రేరణతో జరుగుతుంది. ఈ కర్తృత్వం ఏతుందో, ఈ క్రియ ఏతుందో ప్రపంచంలో, ఇక్కడ ప్రధానస్య అని చెప్పడం, ప్రధానం అంటే ప్రకృష్ట అంటే ధారణ చేయడం, అంటే మూల ప్రకృతి, అవ్యక్తం కనిపించని ప్రకృతి ఏతుందో, అదేదో ప్రవృత్తి ఉందో ఆ ప్రవృత్తి మార్పు చెందడం అనేది, అది దేని కొరకు అంటే విరక్తుల కొరకు. ఈ కష్టాలను, ఈ బాధను దూరం చేసుకోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అంటే ఈ అశాంతిని దూరం చేసుకోవాలి, ఈ అవిద్యను, ఈ సమస్యను దూరం చేసుకోవాలి అనే వారి కొరకు. ఇక్కడ పారిపోవడం కాదు విరక్తం అంటే, వైరాగ్యం అంటే పారిపోవడం కాదు. ఎవరైతే ఈ కష్టాలను, దుఃఖాలను, అశాంతిని, ఈ చిక్కులను దూరం చేసుకోవాలనుకుంటారో, పూర్ణ పురుషార్థం చేయాలనుకుంటారో, ఎవరైతే దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తుంటారో వారి కొరకు, లేదా ఇక్కడే భోగించాలి, సుఖపడాలి అనుకునే వారి కొరకు కూడా ఈ ప్రపంచం, ఈ శరీరం రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయం చెప్తూ ఈ 2వ అధ్యాయంలో ప్రారంభం చేయడం జరిగింది. అసలు ఈ ప్రధానం ఏమిటి? ఈ అధ్యాయం పేరే ప్రధాన కార్యాధ్యాయం. ప్రధాన కార్యాధ్యాయం అధ్యాయం పేరే. అందుకే మొదటి సూత్రం విముక్త మోక్షార్థం స్వార్థం వా ప్రధానస్య. ఇక్కడ ప్రధానస్య అని చెప్పేసి మన ప్రవృత్తి అని రాసుకోవచ్చు, లేదా కర్తృత్వం రాసుకోవచ్చు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో చివరి సూత్రం చిత్ సాన్నిధ్యాత్, కర్తృత్వం. ఇలా ప్రారంభించి అసలు నిజానికి ఈ ప్రపంచం విరక్తుల కొరకు, ఎవరైతే విరక్తి ఉంటుందో అంటే వైరాగ్యం ఉంటుందో, ప్రపంచంలో ఉన్నటువంటి లోపాలను, దోషాలు చూసిన వారు అంటారు, వారి కొరకు ఈ ప్రపంచం ఉంది. మరి ఈ ప్రపంచం ఒకసారి ఏర్పడితే సరిపోతుందా? మళ్ళీ సృష్టి ఏమిటి, మళ్ళీ ప్రళయం ఏమిటి అంటే ఈ విరక్తుల కొరకు మాత్రం ఉంటుంది. కానీ వైరాగ్యం లేకుండా ఇక్కడే ఉండే వారి కొరకు ఎలా, వారి కొరకు కూడా ఉంటుంది. కానీ వైరాగ్యం అవసరం. ఈ వైరాగ్యం ఎలా వస్తుంది? కేవలం విన్నంత మాత్రాన, చూసినంత మాత్రాన, ఉపదేశాలు ఇచ్చినంత మాత్రాన, ప్రచారం చేసినంత మాత్రాన, పుస్తకాలు రాసినంత మాత్రాన, కంఠస్థం చేసినంత మాత్రాన లభించదు. అది కావాలంటే పూర్వజన్మ సంస్కారాలు, అనేక జన్మల సంస్కారాలు చాలా బలంగా ఉంటాయి, వాటిని దూరం చేసుకోవాలి. అకస్మాత్తుగా వైరాగ్యం రాదు. నా శ్రవణ మాత్రాత్ తత్సిద్ధి అనాది వాసనాయ బలవత్వాత్, 3వ సూత్రం చెప్పడం జరుగుతుంది. నా శ్రవణ మాత్రాత్, కేవలం విన్నంత మాత్రాన తత్సిద్ధి అంటే వైరాగ్యం సిద్ధించదు. ఎందుకంటే అనాది వాసనాయ, అనాది కాలం నుంచి అనేక జన్మల యొక్క వాసనలు ఉన్నాయి, కర్మ సముదాయం ఉంది, చాలా బలంగా ఉంది. కాబట్టి వెంటనే జరగదు. కొందరు ఎంత వింటుంటారు, ఎంత చేస్తుంటారు, ఎంత చదివి ఎన్ని విన్నాను కానీ హీనుడవు గుణంబు మానలేడు. ఎంత చదివి ఎన్ని విన్నాను, ఎన్ని శాస్త్రాలు చేయనప్పటికీ, ఎంతమంది గురులతో ఉపదేశం తీసుకున్నప్పటికీ కూడా వైరాగ్యం కలగడం అనేది వెంటనే జరగదు. అది పురుషార్థం చేయాలి, సరిగ్గా అర్థం కావాలి. నిజంగా ఇక్కడ దుఃఖం ఉంది, ఇక్కడ అశాంతి ఉంది, ఇక్కడ సమస్యలు ఉన్నాయని తెలియాలి. కానీ దుఃఖాలు సుఖం చూసే వారికి అంతా సుఖమే అనిపిస్తుంది. తినడం, తాగడం, ఎగరడం, దూకడం అంతా సుఖమే. కొందరికి సమస్యలు ఉండడం కూడా సుఖమే. తగాదాల్లో, వివాదాల్లో తిరుగుతూ ఉంటారు, అది సుఖం అనిపిస్తుంది వ్యసనంగా.
అదొక వ్యసనం దానికి. అటువంటి వారి కొరకు కాదు. ఎంత కారణం ఏంటంటే సంస్కారాలు ఉన్నాయి. సంస్కారాలు చాలా బలంగా ఉంటాయి. ఆ విషయం చెప్తున్నారు. సంస్కారాల యొక్క ఎంత ప్రభావం ఉంటుందో అనాది వాసనాయ బలవత్వాత్. ఇది 3వ సూత్రంలో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. 4వ సూత్రం ఏం చెప్తుందంటే అసలు ఈ ప్రపంచం మాటి మాటికి ఎందుకంటే ఒకసారి సరిపోతుంది కదా. ఒక శరీరంలో వచ్చిన తర్వాత ఒకే శరీరంతోని ఆ జన్మలోని ఆ శరీరంతోనే మోక్షం పొందవచ్చు కదా. కానీ అది కాదు. ఎందుకంటే అందరికీ వైరాగ్యం రాదు. అందరూ అటువంటి పురుషార్థం చేయలేరు. కొందరు ఇక్కడ ఉండిపోతారు. ఎందుకంటే ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో సభ్యులుంటారు. కుటుంబ సభ్యులుంటారు. లేదా సేవకులు కూడా ఉంటారు. కొన్ని జంతువులు కూడా ఉంటాయి. ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లులు కూడా పెంచుకుంటారు. అన్నిటిని పోషించాలి. అందరికీ రక్షణ జరగాలి. అట్లాంటప్పుడు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ ప్రపంచంలో అందరూ మోక్షం పొందలేరు. మోక్షం పొందకుండా ఇక్కడ ఉండేవారు ఉంటారు, వచ్చేవారు ఉంటారు, పోయేవారు ఉంటారు. అంటే జననం మరణం, జననం మరణం, ఈ చక్ర భ్రమణంలో తిరిగేవారు ఉంటారు. వారు కూడా ఈ సృష్టి జరగాలంటే అందుకే మాటి మాటికి సృష్టి, మాటి మాటికి ప్రళయం జరుగుతుంది. ఆ విషయాన్ని 4వ సూత్రంలో చెప్తున్నారు. బహుభృత్యవద్ వా ప్రత్యేకం అనే సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది. అంటే ప్రకృతి ఉంటుంది, ఇది వాస్తవం, ఇది ఉండాల్సిందే. అప్పుడు ఒక సందేహం వస్తుంది. ప్రకృతి దానికదే ఉన్నప్పుడు, ఇక ప్రకృతి ఉండాలన్నప్పుడు పరమాత్మ అవసరం లేదు. ఇది ఊరికి పరమాత్మను కల్పించుకోవడం ఎందుకు? ఇది ఒక కల్పన, ఊహ. పరమాత్ముడు ఉన్నాడు అనుకోవడం. ప్రకృతి వాస్తవం కదా. ప్రకృతి వాస్తవం అప్పుడు ఇదంతా ఎందుకు అంటే, ఇది 5వ సూత్రంలో పూర్వపక్షి సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వాస్తవేచ పురుషస్య అధ్యాస సిద్ధి. అధ్యాసం అంటే ఆరోపణ, కల్పన, మిథ్యారోపణ. అంటే లేకుండా ఉన్నట్టు అనుకోవడం ఎందుకు? జగత్తు సత్యం, ఒకటేమో జగన్మిథ్య, బ్రహ్మ సత్యం. ఇదేంటి? బ్రహ్మ అవసరం లేదు, జగతే వాస్తవం. జగత్ సత్యం, ఇక బ్రహ్మ అవసరం లేదు, పరమాత్మ అవసరం లేదు. ఇటువంటి సిద్ధాంతం వారు కూడా ప్రపంచంలో ఉన్నారు. పరమాత్మ అవసరం ఏముంది? కనిపించే ఈ జగత్తంతా సత్యం కదా, ఇది సరిపోతుంది. వారికి సమాధానం ఏంటంటే 6వ సూత్రం చెప్పడం జరుగుతుంది. కపిల మహర్షి కార్యతః తత్ సిద్ధే. కార్యాన్ని కనిపిస్తుంది, కార్యం కనిపిస్తుంది. ఆ వస్తువు తయారు కావడానికి చేసే కర్త ఒకడు ఉండాలి. దాన్ని నిమిత్త కారణం అంటారు. ఆ కార్యాలు కనిపిస్తున్నాయి. విష్ణు కర్మాని పశుపశి అని చెప్పేసి వేద మంత్రం వస్తుంది. ఆ విష్ణు యొక్క, భగవంతుని యొక్క కర్మలను చూడండి, భగవంతుని యొక్క మహిమను గమనించండి ప్రపంచంలో అని చెప్పేసి వేద మంత్రం కూడా ఒకటి ఉంది. భగవంతుని కర్మను గమనించండి, మహిమను గమనించండి. ఎంత విచిత్రమైనటువంటి ప్రపంచం. ఒక చిన్న వస్తువును చూసినప్పుడు మనకు కర్త ఉన్నాడు అని మనం తెలుసుకుంటాం. కర్తను నేరుగా చూడము, కానీ కర్త ఉన్నాడని చెప్పేసి ఒక నిర్ణయం జరుగుతుంది. కర్త లేకుండా ఏ కార్యం జరగదు. కాబట్టి కార్యతః తత్ సిద్ధి. ఆ కార్యాలను గమనిస్తే ఒక నిమిత్త కారణం అంటే కర్త ఉన్నాడని తెలుస్తుంది. కార్యతః తత్ సిద్ధి, భగవంతుని యొక్క సిద్ధి జరుగుతుంది, రుజువు అవుతుంది. భగవంతుడు ఉన్నాడు, ఉండాల్సిందే. అసలు ఈ నియమాలు ఏవైతున్నాయి, ప్రపంచం ఒక సువ్యవస్థితం. ప్రపంచం అస్తవ్యస్తంగా లేదు. మానవ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండొచ్చు, కానీ భగవంతుని యొక్క వ్యవస్థలో సువ్యవస్థితం. ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఈ శరీరంలో ఈ హృదయం, ఈ రక్త ప్రసరణ, ఈ కళ్ళు, చెవులు, ముక్కు, ఈ లోపలి వ్యవస్థలు, బయట వ్యవస్థలు, ఈ అంగాలు అన్ని కూడా సువ్యవస్థితమే. కానీ ఈ నియమాలు నియమపూర్వకంగా ఉంది. ప్రపంచం అంతా నియమపూర్వకంగా ఉంది. శరీరం నియమపూర్వకంగా ఉంది. అన్ని నియమపూర్వకంగా ఉన్నాయి. ఈ నియమాలు పెట్టింది ఎవరు అంటే భగవంతుని ద్వారా జరిగినాయి. చేతన ఉద్దేశాన్ని నియమ, భగవంతుని ప్రేరణ ద్వారా ఇవన్నీ నియమాలు పెట్టడం జరిగింది. కానీ కంటక మోక్షవత్ ఈ ప్రపంచమంతా
బద్ధుల కొరకు, బంధనాలు ఉండే వారి కొరకు, మోక్షం వారి కొరకు ఉంది కాబట్టి ఇవన్నీ నియమాలు కనిపిస్తున్నాయి. కంటక మోక్షవత అంటే ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజు శిక్షిస్తాడు. ఎవరిని శిక్షిస్తాడు? అపరాధం చేసిన వారిని శిక్షిస్తాడు. మంచి పని చేసిన వారిని శిక్షించడు. కాబట్టి మంచి వారిని వదిలిపెట్టేస్తాడు. ఎవరైతే మంచివారు ఉన్నారో వారికి మోక్షం, ఇంకా పాపాలు, ఆ సంస్కారం ఉన్న వారికి ఇక్కడ మోక్షం ఉండదు. ఆ విధంగా ఈ ప్రపంచం, ఈ నియమాలు ఉంటాయి. ఒక రాజ్యంలో ఒక వ్యవస్థ ఉంటుంది, నియమాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, శాసనాలు ఉంటాయి, రాజ్యాంగం ఉంటుంది. అపరాధం జరగకుండా, నేరం జరగకుండా, అశాంతి లేకుండా చూసే బాధ్యత రాజుది. ఆ విధంగా ప్రముఖ పరమాత్మ రాజు నియమాలు పెడతాడు. శిక్ష వ్యవస్థ ఒకటి ఉంటుంది, దండన వ్యవస్థ. మరొక అర్థం ఏంటంటే ఎవరైతే తెలుసుకుంటారో వారికి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు. అంటే కళ్ళు ఉన్న వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముందర కంటకాలు ఉన్నాయి, ముండ్లు ఉన్నాయని చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళు లేని వారికి, అంటే ఇక్కడ అవిద్య ఉన్న వారికి చెప్పాల్సి వస్తుంది. ఈ నియమాల గురించి అర్థం చేయించాలి. ఇదంతా కూడా చేతన ఉద్దేశ నియమ, కంటక మోక్షవత అని చెప్పేసి 7వ సూత్రం చెప్పడం జరిగింది. తర్వాత 8వ సూత్రంలో ఈ ప్రకృతి మోక్షం భర్త భోగం కొరకు అన్నారు. అందులో ప్రకృతి యొక్క కర్తృత్వం ఏం లేదా అంటే ఆ విషయాన్ని 8వ సూత్రం చెప్తున్నారు. అన్య యోగి అపి అంటే అన్య అంటే ఎవరు? అన్య ఎవరు? జీవాత్మ లేదా పురుషుడు. జీవాత్మ, పురుష అంటే 2 అర్థాలు వస్తాయి. పరమాత్మ, జీవాత్మ. అన్య యోగ్యాపి అంటే ఇతర, ఇక్కడ యోగి అంటే సంయోగం అనుకోవాలి. ఇతర సంయోగం అంటే సహకారం, సహయోగం. అన్య యోగే సహయోగం వలన, సహకారం వలన తత్సిద్ధి అంటే భగవంతుని యొక్క సహకారం వలన తీసుకోవాలి. ఇక్కడ 8వ సూత్రంలో అన్య యోగి, అన్య సహయోగి, ఇక్కడ యోగి దగ్గర సహ రాసుకుంటే అన్య సహయోగి అంటే ఇతరుల సహకారం. ఇతరులు ఎవరు? పరంపిత పరమాత్మ యొక్క సహకారంతో సిద్ధిస్తుంది. ఏం సిద్ధిస్తుంది? ఈ ప్రకృతిలో మార్పు, ప్రకృతిలో ఏదైతే మార్పు ఉందో, సత్యతమ కణాల నుంచి ఈ పంచమహాభూతాల వరకు ఏదైతే మార్పు ఉందో అది భగవంతుని యొక్క సహకారంతో జరుగుతుంది. నాంజస్య అంటే సాక్షాత్ స్వతహాగా దానికదే ఆ సత్వరతమ కణాలు ఏవైతున్నాయో స్వతహాగా, ఇక్కడ అంజస్య అంటే సాక్షాత్తుగా, స్వతహాగా, డైరెక్ట్గా నా జరగదు. ప్రకృతి దానికదే మార్పు చెందదు. భగవంతుని యొక్క సహకారం అవసరం. ఎలాగంటే ఒక లోహంలో అగ్ని ఉంటుంది. ఆ లోహం ఆ కడ్డీని పట్టుకున్నప్పుడు, ఆ ఐరన్ రాడ్ని పట్టుకున్నప్పుడు మనకు కాలుతుంది. కాలుతున్నట్టు కారణం ఏంటి? ఆ లోహంలో అగ్ని ఉంది, ఆ ఇనుప కడ్డీలో. అగ్ని లేకపోతే అది కాలదు. అంటే ఈ విధంగా పరిమిత పరమాత్మ మనకు కనిపించడు కానీ అంతటా ఉండి నడిపిస్తాడు. కనిపించని వాడు నడిపిస్తాడు. కనిపించని అగ్ని నిజానికి లోహంలో ఉంటుంది. ఉదాహరణకు విద్యుత్ తీగ అనుకోండి, కరెంటు వైర్ పట్టుకుంటే తెలుస్తుంది, షాక్ ఇస్తుంది. ఆ విధంగా పరంపిత పరమాత్మ ఈ ప్రకృతి నుండి నడిపిస్తున్నాడు. ప్రకృతి దానికది నడవడం లేదు. అన్య యోగే అంటే భగవంతుని యొక్క సహయోగం వలన ఇది సిద్ధిస్తుంది. ఇక్కడ ఏమన్నారు ఇంతకుముందు అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుని యొక్క కార్యాలు కనిపిస్తున్నాయి, అతని యొక్క కార్యాలు కనిపిస్తున్నాయి ప్రపంచంలో, ఈ జగత్తులో. ఇంకా పుష్టి కొరకు చెప్పడం జరుగుతుంది. లోహం లగ్గినప్పుడు ఆ లోహం కాలుతుంది అగ్ని వలన. అదేవిధంగా ప్రపంచంలో అయితే శక్తి, మార్పు చెందే శక్తి ఉన్నది ముఖ్యంగా భగవంతుని యొక్క సహకారంతో. దానివల్ల కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పేసి రుజువు అవుతుంది. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి 2 సూత్రాలు. మరి ఈ సృష్టి దేని కొరకు? భగవంతుని యొక్క సహకారంతో ఇది జరిగినప్పుడు ఈ సృష్టి దేని కొరకు?
ఎందుకు జరుగుతుంది సృష్టి? ఎవరి కొరకు? దాన్ని 9వ సూత్రం చెప్పడం జరిగింది. రాగ విరాగయో యోగ సృష్టి. రాగం, విరాగం. విరాగం అంటే ద్వేషం. ఈ రాగద్వేషాల ఫలితంగానే అసలు ఈ రాగద్వేషాలు లేకపోతే ఆత్మ, జీవుడు, జీవాత్మ ధర్మాధర్మాలు చేయజాలదు. అంటే పాపపుణ్యాలు చేయదు. పాపపుణ్యాలు చేయనప్పుడు ఈ సృష్టి అవసరం లేదు. పాపం లేదు, పుణ్యం లేదు. అటువంటప్పుడు ఈ శరీరం రాదు, జన్మ రాదు. జన్మ లేకపోతే దుఃఖం లేదు. దుఃఖాల కారణం అసలు రాగద్వేషాలు. ఆ రాగద్వేషాల కారణం మళ్ళీ మిథ్య. మిథ్య ఏంటి మిథ్య? జ్ఞానం, భ్రాంతి, భ్రమలు అంటే అవిద్య, అజ్ఞానం. ఈ అవిద్య, అజ్ఞానమే అసలు కారణం. అందుకే రాగ విరాగయోర్ యోగ సృష్టి. ఇక్కడ రాగ విరాగ అంటే విరాగం అంటే ద్వేషం అని చెప్పుకున్నాం. ఇక్కడ యోగ శబ్దం వచ్చింది. యోగం అంటే వ్యవహారం అని అర్థం ఇక్కడ. ఈ రాగ విరాగం, ఈ రాగద్వేషముల యొక్క యోగం అంటే కలవడం అనేది సంయోగం అనుకోండి. యోగం అంటే మన యోగ సాధన కాదు. రాగ విరాగముల యొక్క సంయోగం అని చెప్పాలి. యోగం అంటే దాని కొరకు సృష్టి. అంటే సృష్టి కారణం ముఖ్యంగా మన ప్రవృత్తి, ఈ వ్యవహారం. ఏం వ్యవహారం? పాపపుణ్యాలు. పాపపుణ్యాలే. పాపపుణ్యాల కారణం అవిద్య, అజ్ఞానం. మరి సృష్టి ఏమిటి? సరే, రాగ విరాగం వలన సృష్టి ఏర్పడ్డది. ఆ సృష్టి ఏమిటి? ఎలా జరుగుతుంది? దాని క్రమం ఏమిటి? దాని ప్రయోజనం ఏమిటి? ఈ జగత్ రచన యొక్క అంటే దాని పద్ధతి, దాని ప్రకారం ఏమిటంటే 10వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది కపిల మహర్షి. మహత్ ఆది క్రమేణ పంచభూతానం. మహతత్వం నుంచి పంచమహాభూతాల వరకు ఈ క్రమంగా జరుగుతుంది అని ఒక సూత్రంలోనే మొత్తం చెప్పడం జరిగింది. మహత్ ఆది క్రమేణ. మహత్ మొదలగు వాటి క్రమంగా, ఆ క్రమం ద్వారా పంచభూతాల వరకు సృష్టి ఏర్పడుతుంది. అందులో 11 ఇంద్రియాలు వస్తాయి, 5 తన్మాత్రలు వస్తాయి, అహంకారం, ఇవన్నీ వచ్చేస్తాయి. మనకు మొదటి అధ్యాయంలోనే సూత్రం వచ్చింది, 26వ సూత్రం. సత్వ రజస్తమసాం సామ్య అవస్థ ప్రకృతి మహత్ అహంకారాత్ పంచతన్మాత్రాన్ని ఉభయం ఇంద్రియం తన్మాత్రేభ్య స్థూల భూతాన్ని. ఇవి 24. తర్వాత పురుష ఇది పంచవింశతిర్గణ, 25 తత్వాలు అని మొదటి అధ్యాయంలో 26 సూత్రం చెప్పుకున్నాం. తర్వాత ఈ సృష్టి దేని కొరకు అంటే ఆత్మార్థత్వాత, ఆత్మ కొరకు, ఆత్మల కొరకే సృష్టి. సృష్టి నా ఏషామార్థం, తన కొరకు కాదు. ఇక్కడ ఆత్మార్థం అంటే సెల్ఫ్ అని అర్థం. ఆరంభ అంటే ఉత్పాదన. ఈ ఉత్పత్తి, సృష్టికి ఉత్పత్తి అవుతుంది ఉత్పాదన, నా దాని కొరకు కాదు. ఏషాం ఆత్మార్థం. ఇది 11వ సూత్రంలో స్పష్టం చేస్తున్నారు. అక్కడ మొదటి సూత్రంలో కూడా ఈ శబ్దం వచ్చింది, విముక్త అని చెప్పేసి. విముక్త మోక్షార్థం స్వార్థం వా ప్రధానస్య. స్వార్థం అంటే అక్కడ సాధనం అనే అర్థం తీసుకున్నాం. అంటే ధనం, ధనం అంటే సాధనం. ఈ ప్రధానం యొక్క ఉద్దేశం ఏంటంటే మోక్షం కొరకు, అపవర్గం కొరకు. అంటే మోక్షం, అపవర్గం, తర్వాత భోగం కొరకు. భోగ అపవర్గ అర్థం, దృశ్యం. ఇక్కడ ఆత్మార్థం అన్నారు, అదే తన కొరకు కాదు, ఇతరుల కొరకు. ఇతరులు ఎవరు? ఆత్మల కొరకే. ఈ మహతత్వం, అహంకారం, ఇంద్రియాలు, తన్మాత్రలు, పంచభూతాలన్నీ కూడా తన కొరకు కాదు. ఆత్మార్థత్వాత్ సృష్టి యొక్క ప్రయోజనం ఆత్మల కొరకే. అయితే ఇవి అనాది, మూల ప్రకృతి, ఆత్మ పరమాత్మ అనాది. కానీ ఈ వ్యవహారంలో, ఈ సృష్టి రచనలో
ఈ దిశల గురించి, కాలం గురించి చెప్పడం లేదు. అసలు దిశలు, కాలం లేకపోతే ఎలా వ్యవహారం జరుగుతుంది? ఆ దిశలు, కాలం ఏమిటి? అంటే దేని వల్ల ఏర్పడతాయి? నిజానికి దిశలున్నాయా? ఈ కాల వ్యవహారం దేని కొరకు? ఎవరి కొరకు? అనే విషయంలో 12 సూత్రాలు చెప్పడం జరుగుతుంది. దిక్కు కాలవు ఆకాశాదిభ్యః. ఆకాశం మొదలగు వాటి వలన ఈ దిక్కులు, కాలం ఉంది. ఒకరుంటే సరిపోదు. ఒకరుంటే ఏదో అర్థం కాదు. ఒకరున్నప్పుడు పక్కన చెట్టో ఏదో ఉండాలి ఒక వస్తువు. అప్పుడు ఒకటి ముందర, ఒకటి వెనక, లేదా కుడి, ఎడమ, పైన, కిందని దిశల గురించి చెప్పుకుంటాం. ఎవరు లేకపోతే ఏది అర్థం కాదు. అందుకే దిశలు వ్యవహారం కొరకే దిశలు. అమెరికాలో ఉన్న వారికి ఉదయం అయితే మనకు రాత్రి అవుతుంది. రాత్రి అంటే మనకు పడమర సూర్యాస్తమయం. ఉదయం అంటే తూర్పు. అమెరికా వారికి ఉదయం అంటే తూర్పు అవుతుంది. అప్పుడే మనకు అస్తమయం అంటే పడమర అవుతుంది. అప్పుడు ఏది పడమర? ఏది తూర్పు? నిజానికి ఈ తూర్పు పడమరలు వ్యవహారం కొరకే. అది ఆకాశం ఉంది కాబట్టి. ఆకాశం మొదలగు వాటి వలన మనకు దాని ఆధారంగా చెప్తాం. అసలు ఈ ఆకాశం లేకపోతే అలాగే ఈ కాలం కూడా సూర్యునిలో రాత్రి లేదు, పగలు లేదు. సూర్యుడు అంత మొత్తం వెలిగే. భూమి మీద ఈ ధృవాలుంటాయి. నార్త్ పోల్, సౌత్ పోల్. అక్కడ కూడా 6 మాసాలు, 6 నెలలు చీకటి ఉంటుంది. 6 నెలలు వెలుగు ఉంటుంది. అందుకే దైవీ దినాలు అంటారు. దైవీ వర్షాలు, బ్రహ్మ దినాలు, బ్రహ్మ వర్షాలు. ఈ విధంగా ఈ కాలము, ఈ దిక్కులు వ్యవహారం కొరకే. ఈ కణాలతో కాలం ఏర్పడదు. కణాలతో దిశలు ఏర్పడవు. ఈ కణాలు అవసరం లేదు. ఈ విధంగా ప్రకృతి ఏర్పడ్డదో మూల కణాల నుంచి, ఆ విధంగా ఇది కాదు. ఇవన్నీ కూడా ఈ నిమిషాలు కానీ, గంటలు కానీ, ఈ దినాలన్నీ కూడా వ్యవహారం కొరకే. ముఖ్యంగా మానవుల కొరకే అవసరం అని చెప్తూ, అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. బయట కూడా మహతత్వం, అహంకారం, ఇంద్రియాలు, తన్మాత్రలు ఇవన్నీ ఉన్నాయి. ఆ బుద్ధి ఏం పని చేస్తుంది అనే విషయంలో 13వ సూత్రం చెప్పడం జరుగుతుంది. అధ్యవసాయం. అధ్యవసాయో బుద్ధి. అధ్యవసాయః బుద్ధిః. అక్కడ అధ్యవసాయో అంటే అక్కడ విసర్గ వస్తుంది. సంధి విచ్ఛేదం చేస్తే అధ్యవసాయః బుద్ధి. అధ్యవసాయం కొరకు అంటే నిశ్చయం చేయడం కొరకు, నిర్ణయం చేయడం కొరకు బుద్ధి అవసరం. బుద్ధి నిశ్చయం చేస్తుంది ఏది ధర్మం, ఏది అధర్మం అనేది. అధ్యవస్యతే నిశ్చయతే అనేనైతి అధ్యవసాయం బుద్ధి. దాని మహతత్వం అంటారు, బుద్ధి అంటారు. మహత్ ఎందుకంటారంటే మూల ప్రకృతి వెంటనే ఆ సత్వరహితమ ఆ స్థితి నుంచి, సామ్యావస్థ నుంచి వెంటనే ఏర్పడ్డది కాబట్టి అది గొప్పది. అన్నిటికీ నిజానికి మూలం అది. ఈ అహంకారానికి, ఇంద్రియాలకు, తన్మాత్రలకు, పంచమహాభూతాలకు. అందుకే దాని పేరు మహత్ అంటే పూజనీయం అని అర్థం. మహనీయులు అంటే పూజనీయులు అని అర్థం. అయితే ఆ బుద్ధిలో ఏముంటుంది? ఇక్కడ బుద్ధి, ఈ విషయం శరీరంలో బుద్ధి తీసుకోవడం జరిగింది. ప్రకృతి బుద్ధి కాకుండా శరీరంలో బుద్ధి. ఇక్కడ మనకు శరీరము ప్రకృతి నుంచి శరీరానికి జోడించి అక్కడ ఉన్నటువంటి బుద్ధి, ఆ బుద్ధి ఏమో సోర్స్ అవుతుంది, స్రోతస్ అవుతుంది. శరీరంలో బుద్ధి ఉంటుంది. శరీరంలో బుద్ధి ఏమో నిర్ణయం చేయడానికి ఉంటుంది. ఈ బుద్ధి రకరకాలుగా ఆలోచిస్తుంది, రకరకాలుగా నిర్ణయం చేస్తుంది. కారణం ఏమిటి? బుద్ధి యొక్క కార్యం ఏంటి అంటే తత్కార్యం ధర్మాది. ఈ ధర్మము, అధర్మము, వైరాగ్యము, అవైరాగ్యము, జ్ఞానము, అజ్ఞానము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఇదంతా కూడా యోగ దర్శనంలో సమాధి పాదంలో అంటే 2వ సూత్రం యోగ చిత్తవృత్తి నిరోధ అనే సూత్రానికి వ్యాస మహర్షి భాష్యం రాస్తూ చెప్పడం జరిగింది. రజోగుణం ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుంది? తమోగుణం ఎక్కువైతే ఏం జరుగుతుంది? రజోగుణం, తమోగుణం 2 కలిస్తే ఏమవుతుంది?
కేవలం సత్వగుణం అంటే ఇలా ఉంటుంది. ఆ మానసిక స్థితులు ఏమిటి అంటే మూఢం, క్షిప్తం మూఢం విక్షిప్తం ఏకాగ్రం నిరుద్ధం 5 అవస్థలుంటాయి. పంచభూములు అంటారు వాటిని. చిత్తంలో చిత్తస్థితులు దాని కారణం చెప్తూ అప్పుడు ఆ చిత్తంలో ఎటువంటి ఆలోచనలు వస్తాయి ఆ విషయం ఇక్కడ ఈ శబ్దాలు చెప్పడం జరిగింది. తత్కార్యం ధర్మాది. సంక్షిప్తంగా ఆ విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. తత్కార్యం ధర్మాది. ధర్మ ఆదులు దీని యొక్క కార్యాలు, బుద్ధి యొక్క కార్యం. ఒకవేళ బుద్ధిలో సత్వగుణం లేకపోతే ఏమవుతుంది? విపరీతం అంటే ధర్మము, వైరాగ్యము, జ్ఞానం ఇవన్నీ ఉండవు. దానికి విపరీతంగా వస్తాయి. అజ్ఞానము, అధర్మము ఇటువంటి ఆలోచనలు వస్తాయి. దానికి విపరీతమైతే మహత్ ఉపరాగాత్ విపరీతం. ఉపరాగాత్ అంటే రజోగుణం తమగుణం యొక్క ప్రభావం ఉన్నప్పుడు దానికి ఉపరాగాత్ అని చెప్పడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది? విపరీత గుణాలు, విపరీత ఆలోచనలు వస్తాయి. అధర్మం, అజ్ఞానం, వైరాగ్యం, అనైశ్వర్యం ఇటువంటివి. ఇక్కడ మహత్ అని శబ్దం తీసుకోవడం జరిగింది. మహత్ అంటే బుద్ధి విపరీతంగా ఆలోచిస్తుంది, బుద్ధి విపరీతంగా నిర్ణయం చేస్తుంది. సరే, బుద్ధి గురించి చెప్పడం జరిగింది. మరి అహంకారం ఏమిటి? అహంకారం యొక్క పని ఏమిటంటే అభిమానం, అహంకార. ఇది 16వ సూత్రం. అభిమానం, అహంకారం. అహంకారం అంటే ఏం చేస్తుంది? అభిమానం చేస్తుంది. నేనున్నాను, నాది, నేను అనే భావన, నా స్థితి, నా వ్యక్తిత్వం ఇటువంటి ఏదైతే ఆలోచనలు వస్తాయో అది అహంకారం. అహంకారం ఉండాలి. నిజానికి అహంకారం లేకపోతే అభివృద్ధి ఉండదు. అహంకారం కూడా చాలా అవసరం. నా స్థితి ఏమిటి, నా గతి ఏమిటి తెలుసుకోవాలంటే అహంకారం అవసరం. నేనెవరు, నా స్వరూపం ఏమిటి, నా సామర్థ్యం ఏమిటి అని తెలియాలి. అహంకారం గురించి చెప్పడం జరిగింది. అభిమానం, అహంకారం. అభిమానం ఉండాల్సిందే, స్వాభిమానం ఉండాల్సిందే. కానీ మిథ్యాభిమానం, దురభిమానం ఉండకూడదు. తర్వాత ఇంద్రియాలు చెప్పడం జరుగుతుంది. ఏకాదశ పంచతన్మాత్రం తత్కార్యం అంటే అహంకారం నుంచి ఏర్పడ్డాయి అంటే 11 ఇంద్రియాలు, తన్మాత్రలు. ఏకాదశ పంచతన్మాత్రం. ఏకాదశ ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. 11 ఏకాదశ ఇంద్రియాలు, పంచతన్మాత్రం. ఇక్కడ మళ్ళీ మూల ప్రకృతిలో ఏముందో అది తీసుకుంటున్నాడు. నిజానికి అహంకారం నుంచి వస్తుంది. నిజానికి కళ్ళతో చూసిన, చెవులతో విన్న, ముక్కుతో వాసన చూసిన, చివరికి మళ్ళీ అక్కడ అహంకారం పనిచేస్తుంది. నాకు సూక్ష్మంగా అర్థం కాదు, కానీ అహంకారం లేకపోతే ఇవన్నీ ఏమో పనిచేయవు. అక్కడ ప్రకృతి జగత్తు రచన తీసుకొని శరీరానికి జోడించి రెండింటిని పోల్చుకొని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత 18వ సూత్రంలో ఈ కార్యాలు చెబుతూ అసలు ఇంద్రియ అయితే ఉన్నాయో ఏకాదశని చెప్పడం జరిగింది. అవి ఇంద్రియాలు ఏ అహంకారం నుంచి వస్తాయి అంటే సాత్విక అహంకారం నుంచి వస్తాయి అని చెప్తూ 18వ సూత్రం చెప్తుంది. సాత్వికం ఏకాదశకం ప్రవర్తతే. ఈ ఏకాదశేంద్రియాలు ఏతున్నాయో అవి సాత్వికం. నిజానికి అన్ని మంచివే. నిజానికి అందరూ మంచి రూపాన్ని చూడాలనుకుంటారు, మంచి మాటలు వినాలనుకుంటారు, మంచి వాసన చూడాలనుకుంటారు, మంచి స్పర్శని, మంచి రుచి, అంతా మంచిని కోరుతారు. ప్రతి ఇంద్రియం ద్వారా మంచిగా కోరుతుంది జీవాత్మ. నిజానికి చెడు కోరుకోదు. అందుకే సాత్వికం ఏకాదశకం. అందుకే అందరి మనసులు మంచివే. నిజానికి వాస్తవంగా స్వాభావికంగా మనసులన్నీ మంచివే. అందరి మనసు మంచిదే. అందుకే చిత్తసత్వం అన్నారు యోగ దర్శనంలో వ్యాస మహర్షి. చిత్తం సత్వం, అంత సత్వ ప్రధానమే. కాబట్టి ఆ సాత్విక అహంకారం నుంచి ఇక్కడ వైకృతాద్ అన్నాడు. వైకృతాద్ అహంకారాద్. వైకృతం అంటే ఇక్కడ సాత్విక అహంకారం అని అర్థం. వైకృతాద్ అంటే విశిష్ట కృతి ద్వారా ఏర్పడింది. విశిష్ట కృతి అంటే ఇక్కడ సాత్విక అని అర్థం. విశిష్ట కృతి వైకృత. వికృత, వైకృత ఇక్కడ ఏంటి విరుద్ధం అని కాదు. మంచి అహంకారంతో అంటే సాత్విక అహంకారంతో
11 ఇంద్రియాలు ఉత్పన్నమైనాయి, ప్రవృత్తమైనాయి. ప్రవర్తతే, ప్రవృత్తి అంటే ప్రవృత్తి చేస్తుంది, అది దాని ప్రవృత్తి తెలుస్తుంది మనకు. అహంకారం ఉంటేనే ఇవన్నీ కనిపిస్తాయి. తర్వాత మిగతా ఏదైతే ఉందో తామస అహంకారం నుంచి, తామసిక అహంకారం నుంచి తన్మాత్రలు ఏర్పడతాయి. సాత్విక ఏకాదశక ప్రవర్తతే వైకృతాద్ అహంకారాత్ భూతాదేహే తన్మాత్ర అని చెప్పేసి సాంఖ్యకారికలో ఉంది. అంటే తామస తైజసాద్ ఉభయం. ఈ తామస, ఇక్కడ తామస అంటే కేవలం శుద్ధమైన తామసం కాకుండా తామసం, తర్వాత తైజస అన్నాడు. తైజస అంటే రజోగుణం, తమోగుణం, రజోగుణం. తామసిక నిజానికి రాజసిక రెండు వీటి వల్ల తన్మాత్రలు ఏర్పడతాయి. కానీ ముఖ్యంగా తమోగుణం ఉంటుంది కాబట్టి తామసిక అహంకారం అంటారు. నిజానికి అహంకారం 3 రకాలు తీసుకోవాలి: సత్వగుణ ప్రధానం, రజగుణ ప్రధానం, తమగుణ ప్రధానం. మన మనసులో చిత్తంలో కూడా ఇవి ఉంటాయి: సత్వగుణం, రజగుణం, తమగుణం. అటు జగత్తు ప్రకృతికి విషయం, ఇక్కడ శరీరం, రెండు పోల్చుకుంటూ చెప్పడం జరుగుతుంది. తర్వాత కర్మేంద్రియ బుద్ధింద్రియై ఆంతరం ఏకాదశకం. ఇక్కడ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కాకుండా ఒకటి లోపల ఆంతరికేంద్రియం ఉంటుంది, అది మనస్సు, 11వది. ఏకాదశకం ఆంతరం, లోపలేంద్రియం ఒకటి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, బాహ్యేంద్రియాలు, బాహ్యకరణాలు. లోపల ఇంద్రియం ఏంటి? అది మనస్సు. ఆంతరం అనే శబ్దంతో చెప్పడం జరిగింది, అది మనస్సు. కర్మేంద్రియ బుద్ధీంద్రియై ఆంతరం ఏకాదశకం, 19వ సూత్రమే. తర్వాత 20వ సూత్రంలో అహంకారికత్వ శృతిర్న భౌతికాని. ఏది ఈ అహంకారంతో ఉత్పన్నటువంటి ఏది ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయో ఇవి భౌతికం కాదు, అంటే పంచభూతాల నుంచి ఏర్పడలేదు. ఈ అహంకారిక అంటే అహంకారం వలన, అహంకారం నుండి ఏర్పడ్డాయి అని శృతిలో ఉంది. శృతి కూడా చెప్తుంది, వేదానుకుల శాస్త్రాలు కూడా ఇదే విషయం చెప్తున్నాయి. నా భౌతికాని, భౌతికాలు ఏంటి? పంచభూతాలు. పంచభూతాల నుంచి ఉత్పన్నం కాలేదు ఇంద్రియాలు. కానీ శాస్త్రంలో అక్కడక్కడ మనకు అనిపిస్తుంది, కానీ చనిపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అంటారు. పురుషస్య మృతస్య అగ్నిం వాగప్పేతి, అగ్ని, ఈ వాక్కు అగ్నిలో కలిసిపోయింది. తర్వాత గాలి, ఈ ప్రాణం, వాతం ప్రాణ, వాతం అంటే వాయువులో ప్రాణం కలిసిపోయింది. కళ్ళు ఆదిత్యంలో, సూర్యునిలో, మనస్సు చంద్రునిలో, మనః చంద్రమసం. ఈ విధంగా వర్ణం ఉంది. మరి ఇదేమిటి? కారణం ఏమిటి? ఆ సందేహం వస్తుంది. అది దేవత లయ, దేవతలు అన్నమాట ఇవన్నీ. ఇవి పంచభూతాలు, ఈ సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా. ఈ దిశలు కూడా దేవతలను తీసుకోవడం జరిగింది. ఇక్కడ దిశా శ్రోత్రం, దిశల్లో ఈ మనం చెవులు కలిసిపోతాయని చెప్పేసి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. మన వేద మంత్రాలు కూడా ఇటువంటివి మంత్రాలు కనిపిస్తాయి. ఇదేమిటి అని చెప్పేసి సందేహం వస్తుంది. అప్పుడు దేవతాలయ శృతిన్న ఆరంభకస్య, ఇది దేవతలు కలిసిపోవడం అనేది ఆ కలిసిపోవడం కాదు, లయం ఆ లయం కాదు. అంటే నిజానికి కారణంలో కార్యం కలిసిపోవాలి, కార్యం కారణంలోకి వెళ్ళిపోవాలి, ఏది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. అది కాకుండా ఇదేం కలవడము అంటే నిజానికి అది కాదు. అది భూమిలో మనం భూమి నుంచి నీరు తీసుకుంటాం, నీళ్ళు భూమిలో ఇంకిపోతాయి, అంతవరకే. కానీ మొత్తం లయం, అది ఆలయం కాదు, లీనం కావడం ఆలీనం కాదు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. దేవతా లయ శృతి ఇది ఉంటుంది. నా ఆరంభకస్య అంటే కారణంలో కాదు. ఈ విధంగా ఈ లయం అంటే ఏమిటో చెప్పడం జరుగుతుంది, లీనం అంటే ఏమిటో. తర్వాత 22 సూత్రం కూడా ఈ దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఇంద్రియాలు ఇవన్నీ కూడా భౌతికం కాదు అని చెప్పడానికి. తదుత్పత్తి శృతి వినాశ దర్శనాచ్చ, ఎందుకంటే ఇంద్రియాలు భౌతికం నుంచి రాలేదు, ఇంద్రియాలు నిత్యం కాదు, ఇంద్రియాలు ఉత్పన్నమవుతున్నాయి
తర్వాత పోతున్నాయి. తదుత్పత్తి శృతి, ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఇంద్రియాలకు ఉత్పత్తి తెలుస్తుంది శృతి ద్వారా, శాస్త్రాల ద్వారా, వేదాల ద్వారా. వినాశ దర్శనాత్, వినాశనం కూడా అవుతున్నాయి, లయం కూడా అవుతున్నాయి. దీనిబట్టి ఏం తెలుస్తుంది అంటే ఇవి నిత్యం కాదు, పంచభూతాల నుంచి ఏర్పడలేదు. ఈ విధంగా ఇంద్రియాల గురించి స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో బయట కనిపిస్తున్నాయి, కళ్ళు, చెవులు, ముక్కు, ఈ గోళకాలు అంటే ఈ పెట్టెలు, బాక్సులు, అసలు ఇంద్రియాలు ఏమిటి? ఈ గోళకాలైనా ఇంద్రియాలు అంటే ఏమిటి అని సందేహానికి 23వ సూత్రంలో స్పష్టం చేస్తున్నారు. అతీంద్రియం ఇంద్రియం భ్రాంతానాం అధిష్టానే. అతీంద్రియం, అతీంద్రియం అంటే అప్రత్యక్షం అన్నమాట, పరోక్షంగా అంటే లోపల ఉంటాయి. ఈ ఏది ఇంద్రియాలు అతీంద్రియం ఇంద్రియం, ఇంద్రియం అంటే కళ్ళు, చెవులు, ముక్కు అయితే ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయో ముఖ్యంగా ఈ జ్ఞానేంద్రియాలు, ఇవి బయట కనిపించి పెట్టెలే గాని లోపల అసలు ఇంద్రియం ఉంటుంది, అది పరోక్షంగా ఉంటుంది. భ్రాంతానం అధిష్టానే, ఇదంతా భ్రాంతి. అంటే భ్రాంతి అంటే ఎవరికైతే భ్రాంతి ఉందో వాళ్ళకేమనిపిస్తుంది, బయట కనిపించే కళ్ళే ఇదే కన్ను, కనిపించే చెవి ఇదే చెవి, ఇదే ముక్కు అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా పెట్టెలే, బాక్సులే. అసలు శక్తి లోపల ఉంటుంది. మరి శక్తి లోపల ఉన్నప్పుడు ఒకటే ఇంద్రియం కదా, ఈ 11 ఇంద్రియాలు ఏమిటి, 5 జ్ఞానేంద్రియాలు ఏమిటి, ఇదంతా ఏమిటి, అవసరం లేదు కదా అనే సందేహం కూడా వస్తుంది. దానికి 24 సూత్రంలో స్పష్టం చేస్తున్నారు కపిల మహర్షి. శక్తి భేదేపి భేద సిద్ధౌ నాయకత్వం. ఒక ఇంద్రియం కాదు, వాటి శక్తిలో భేదం, వాటి యొక్క పనితీరులో, కళ్ళు చూస్తాయి, కళ్ళు వినలేవు, చెవులు వింటాయి, చూడలేవు. ఈ విధంగా శక్తి భేదం ఉంటుంది. శక్తి భేదాపి భేద సిద్ధవు, శక్తి భేదం ఉన్న వల్ల ఈ భేదం సిద్ధిస్తుంది. నా ఏకత్వం, ఇంద్రియం ఒకటి ఉండడానికి వీల్లేదు. ఇంద్రియం ఒకటి కాదు, భేదం ఉంది. ఎందుకంటే ఈ వాసన చూడడానికి వాసన చూసే శక్తి వేరు, రుచి చూసే శక్తి వేరు, ఈ రూపం చూసే శక్తి వేరు, స్పర్శ వేరు, శబ్దం వేరు, మనస్సు సంకల్పం, దేని శక్తి దానికి ఉంది. కాబట్టి ఇంద్రియం ఒకటి కాదు, ఇంద్రియాలు 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు, ఇవన్నీ 11 ఉంటాయి, ఒకటి మాత్రం కాదు అని చెప్పడానికి నా ఏకత్వం అని 24 సూత్రంలో స్పష్టం చేసినారు. ఇక్కడ ఇంద్రియాల గురించి శరీరంలో, ఇక్కడ శరీరం తీసుకోవాలి ఈ విధంగా. అదే విషయం చెప్పడం జరుగుతుంది. నా కల్పన విరోధ ప్రమాణ దృష్టస్య, ప్రమాణ దృష్టస్య అంటే ప్రమాణంతో సిద్ధిస్తుంది కాబట్టి ఇది కల్పనం కాదు. కల్పన అవిరోధ, కల్పన ద్వారా మరి ఇది ఒక కల్పన కాదు. అంటే అయితే ఈ రకరకాల శక్తులు ఉన్నాయి అని చెప్పడం అవుతుందో అదే ప్రమాణం ద్వారా సిద్ధిస్తుంది. ప్రమాణ దృష్టస్య కల్పన అవిరోధ, కల్పన ద్వారా విరోధం కాదు అని చెప్తున్నాను ఇక్కడ. అంటే ఏది ఇది వర్గీకరణ ఉందో, ఈ శరీరం రచన, ఈ 11 ఇంద్రియాలు, ఇవి పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయి, వాటి యొక్క క్రియలు ఉన్నాయి, వాటి యొక్క నైపుణ్యం ఉంది, ప్రభావం ఉంది. ఇంద్రియాలు 11 స్పష్టం చేయడం జరుగుతుంది. 11 ఇంద్రియాలు ఉంటాయి. మరి ఈ మనస్సు ఏమిటి, 11 ఇంద్రియాలు మనస్సు ఏమిటి అంటే అది ఉభయాత్మక మన, ఇది ఆంతరేంద్రియం, ఇది లోపలేంద్రియం, అదొకటే. బాహ్యేంద్రియాలు 11, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఈ విధంగా మనస్సు 2 రకాల పనిచేస్తుంది. జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది, కర్మేంద్రియంగా పనిచేస్తుంది. అందుకే మనస వాచ కర్మలు అంటాం, మనోవాకాయ కర్మలు అంటాం. మనసు కూడా కర్మలు చేస్తుంది. అందుకే మనసు ద్వారా ఆలోచన కూడా, పాపపు ఆలోచనలు, పుణ్యపు ఆలోచనలు వస్తాయి. కువిచారాలు, సువిచారాలు 2 ఉంటాయి మనసులో. అది కూడా పాపం అవుతుంది, దానికి కూడా శిక్ష ఉంటుంది. అందుకే మనసులో కూడా చెడు ఆలోచన రాకుండా చూసుకోవాలి. బుద్ధి ద్వారా చెడు నిర్ణయం చేయకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనసు గురించి చెప్పడం జరిగింది.
తర్వాత గుణ పరిణామ భేదాత్ నానత్వం అవస్థావత్. గుణ పరిణామ అభేదాత్ అంటే సత్వం రజం ఏతు గుణాలను ఈ గుణ పరిణామం అంటే రూపాంతరం చెందడం, వీటి యొక్క అభేదాత్ అంటే భేదం లేదు ఇక్కడ. నానత్వం అని చెప్తున్నాను ఇక్కడ. నానత్వం అంటే ఇంద్రియులు అనేకం నిజానికి. అంటే సత్వగుణం రజగుణం తమగుణం యొక్క పరిణామం నిజానికి ఇదంతా. అవస్థావత్ అంటే ఒకే శరీరంలో ఈ బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది. ఆ విధంగా వీటి యొక్క మార్పు ఉంటుంది అని చెప్పడం. శరీరం ఒకటే కానీ మార్పులు జరుగుతాయి. అంటే దీనికి అర్థం ఏంటంటే ఒక అహంకారం నుంచి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అహంకారం అదే, కానీ ఇన్ని ఇంద్రియాలు ఏమిటి? 11 ఇంద్రియాలు, రకరకాల పనులు ఏమిటి? ఎందుకు ఇలా మార్పు కనిపిస్తుంది అంటే అది అవస్థ. అంటే అవస్థ అంటే ఇక్కడ వయస్సు అనమాట. శరీరము వయస్సును బట్టి మారుతుంది. శరీరం ఒకటే మారుతుంది. అదేవిధంగా అహంకారం అదే, దాని యొక్క అవస్థను బట్టి మారుతుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నది 27వ సూత్రంలో. ఉభయాత్మక మనః సంకల్పకం ఇంద్రియం చ సాధర్మ్యాత్ గుణ పరిణామ అవిశేషాత్ నానత్వం గ్రాహ్య భేదాత్ అని చెప్పేసి సాంఖ్యకారికలో విషయం స్పష్టం చేయడం జరిగింది. అది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల విషయంలో మళ్ళీ వర్ణన చేయడం జరుగుతుంది. రూపాది రసమలాంత ఉభయో. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? రూపాది, రూపం నుంచి. రూపము అంటే ఇవన్నీ వస్తాయి. రూపము, ఈ శబ్దము, స్పర్శ, ఈ గంధము. అక్కడి నుంచి రసమలాంత అంటే మలమూత్ర విసర్జన వరకు, అంటే మలేంద్రియం మూత్రేంద్రియం వరకు. మలేంద్రియం మూత్రేంద్రియం ఏమిటంటే కర్మేంద్రియాలు. పాణిపాద అంటే ఈ చేతులు, కాళ్ళు, ఈ నాలుక, తర్వాత వాయు ఉపస్థ, మలేంద్రియం మూత్రేంద్రియం, ఇవి కర్మేంద్రియాలు. ఇవన్నీ కూడా ఉభయో, 2 రకాల ఇంద్రియాలు. అవి రూపాది రసం అలాంత ఉభయో అని చెప్పేసి కర్మేంద్రియాల గురించి జ్ఞానేంద్రియాల గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకోవడం జరిగింది. ఈ ఆత్మ తర్వాత ఇంద్రియాలకు భేదం ఉంది వీటి ధర్మంలో, లక్షణాల్లో. ఆ విషయాన్ని 29వ సూత్రం చెప్పడం జరిగింది. ద్రష్టత్వాది ఆత్మనః కరణత్వం ఇంద్రియాణం. ఈ చూడడము, తెలుసుకోవడం అనేది ఆత్మ యొక్క గుణం అయితే, కరణత్వం ఇంద్రియాల యొక్క పని ఏంటి? చేయడం. కరణం అంటే సాధనం. ఇక్కడ సాధనం లేదా క్రియ చేయడానికి ఉపకరణం. ఇది భేదం. ఆత్మనేమో చూస్తుంది, చూడడం మొదలగు గుణాలు ఉంటాయి. జ్ఞానము గుణం ఇవన్నీ కూడా. అంటే ఆత్మ ఏంటి? ఆత్మ చూస్తుంది కానీ చూడడానికి సాధనం కళ్ళు ఉండాలి. ఆత్మ ద్రష్ట. ఆత్మ రుచి చూస్తుంది, రసయిత. రుచి చూడడానికి నాలుక కావాలి. ఆత్మ ఘ్రాత, వాసన చూస్తుంది, చూడడానికి ముక్కు కావాలి. ఆత్మ స్పృష్ట అంటే స్పర్శ చేస్తుంది, స్పర్శ చేయడానికి చర్మం కావాలి. ఆత్మ శ్రోత, వినడానికి వింటుంది, వినేది అన్నమాట. వినడానికి చెవి కావాలి. ఆత్మ వక్త, మాట్లాడుతుంది, దానికి నాలుక కావాలి. ఆత్మ ఆదాత, అదంటే ఇవ్వడం తీసుకొని చేస్తుంది, దానికి చేతులు కావాలి. ఆత్మ గంత, నడుస్తుంది, నడవడానికి కాళ్ళు కావాలి. మలోత్ స్రష్ట అంటే మలమూత్రాన్ని విసర్జిస్తుంది, దానికి మలేంద్రియం మూత్రేంద్రియం కావాలి. ఈ విధంగా ఆత్మకి ఇవన్నీ అవసరమే. ఆత్మ మంతాన్ని మననం చేస్తుంది, దానికి మనసు కావాలి. ఈ విధంగా ఆత్మ తెలుసుకోవడానికి అవసరం, ఇంద్రియాలు సాధనాలుగా. ఈ విధంగా ఇంద్రియాలకు ఆత్మకు భేదం చెప్పడం జరిగింది 29వ సూత్రంలో. తర్వాత త్రయాణం స్వలక్షణం. ఇంకా ఏమిటి? అంతఃకరణాలు ఏమిటి? అంతఃకరణాలు 4 అనుకుంటాం, కానీ సాంఖ్య దర్శనంలో 3 తీసుకోవడం జరిగింది. త్రయాణం 3 ఏమిటి? బుద్ధి, అహంకారం, మన. చిత్తం తీసుకోలేదు ఇక్కడ. త్రయాణం స్వలక్షణ్యం, వాటి లక్షణం వాటికి ఉన్నాయి. స్వ అంటే తమ లక్షణం వాటికి ఉన్నాయి. స్వలక్షణ్యం. బుద్ధి నిర్ణయం చేస్తుంది, మనస్సు సంకల్పం చేస్తుంది, మననం చేస్తుంది. తర్వాత అహంకారం అహంకరిస్తుంది, అంటే నేను
నాది, నా వ్యక్తి అనే విషయం చెప్తుంది. ఈ విధంగా ఈ అంతఃకరణాలు వాటి యొక్క లక్షణాల గురించి ఈ సూత్రం చెప్తుంది. 30వ సూత్రం. తర్వాత సామాన్య కరణవృత్తి ప్రాణాద్య వాయవ పంచ అని చెప్పేసి ఈ వాయువులు పంచ ప్రాణాలు ఉంటాయి. ప్రాణాపాన సమాన ఉదాహరణ వాటి గురించి 31 సూత్రం చెప్పడం జరిగింది. తర్వాత ఇవి పనిచేసేటప్పుడు ఈ ఇంద్రియాలు క్రమంగా పనిచేస్తాయా, ఒకేసారి పనిచేస్తాయనే విషయాన్ని 32 సూత్రం చెప్పడం జరిగింది. క్రమశో అక్రమశాశ్చ ఇంద్రియ వృత్తి అని చెప్పేసి ఒకసారి ఒకటే మన కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, నోటితో తింటుంటాం, చేతితో ముట్టుకుంటాం, స్పర్శ ఇవన్నీ కూడా ఒకటేసారి జరుగుతుంటే అనిపిస్తే కానీ అది క్రమంగా జరుగుతుంది అనే విషయాన్ని 32వ సూత్రం చెప్పడం జరిగింది. క్రమశ అక్రమశ రెండు రకాలు ఉంటుంది, కానీ మనకు అలా అనిపిస్తుంది ఒకేసారి జరిగినట్టు, అక్రమంగా జరిగినట్టు. అంటే అక్రమం అంటే ఏ క్రమం లేకుండా ఒకేసారి అని అవి జరగదు. ఏక సమయం అనవధారణ అని చెప్పేసి యోగ దర్శన సూత్రం వస్తుంది. ఒకే క్షణంలో అంత జరగదు. ఈ విధంగా మనకు చెప్పడం జరుగుతుంది. 33వ సూత్రంలో వృత్తయ పంచతయ క్లిష్ట అని చెప్పడం జరిగింది. ఇది యోగ దర్శన సూత్రం లాగా అనిపిస్తుంది, కానీ ఆ అర్థం వేరు, ఈ అర్థం వేరు. ఇక్కడ పంచవృత్తులు ఏమిటి? వృత్తయ పంచతయ 5 రకాల వృత్తులు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలకు పనులు ఇక్కడ చూడము, వినడం వేతుందో ఈ వృత్తులు అన్నమాట. అక్కడ వృత్తులు ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతయ, ఆ 5 వృత్తులు వేరు. అక్కడ అదే సూత్రం, అవే శబ్దాలు. ఇక్కడ ప్రసంగం, ఇక్కడ సందర్భం వేరు, ఇక్కడ అర్థం వేరు. మనం చూస్తాం, 2 రకాలు చూస్తాం. కుదృష్టి ఉంటుంది, సుదృష్టి ఉంటుంది. వింటాం, మంచి వింటాం, చెడు వింటాం, సుగంధం, దుర్గంధం. ఇక్కడ కూడా క్లిష్టం, అక్లిష్టం 2 రకాలు ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోవాలి. వృత్తయ పంచతయ క్లిష్ట అనేది 5 జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఇక్కడ వ్యవహారం, ఈ సందర్భం వేరు. కాబట్టి ఇది శాంతించాలంటే ఏం చేయాలి? స్వస్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మ తన్నివృత్తౌ ఉపశాంతో పరాగ స్వస్థ. ఇది యోగ చిత్తవృత్తి నిరోధ అనే అర్థంతో. తన్నివృత్తౌ ఏంది? ఇంద్రియ వృత్తులు నివృత్తి కొరకు ఏం చేయాలి? ఉపశాంత, ఉపరాగ శాంతించాలి. అంటే ఆ ఇంద్రియాలకు ప్రభావం ఉపశాంతం కావాలి, అవి శాంతించాలి అంటే వాటి ప్రభావం లేకుండా కావాలి. అప్పుడేమవుతుంది? ఉపరాగం అంటే సంబంధం అని అర్థం ఇక్కడ. అప్పుడేమవుతుంది? ఉపరాగం అవుతుంది. అప్పుడు ఆత్మ స్వస్థితిలో ఉంటుంది, తన స్వరూపంలో ఉంటుంది. తదా ద్రష్టు స్వరూపేవస్థానం. యోగశ్చిత్త వృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపేవస్థానం అనే ఈ 2 సూత్రాల యొక్క అర్థం తన్నివృత్త ఉపశాంతో ఉపరాగ స్వస్థ అని చెప్పండి. ఇది 34వ సూత్రం. అలా ఎందుకు అవుతుంది? ఆత్మ మరి రకరకాల ఎందుకు ఆలోచిస్తాయంటే కుసుమవత్ చ మణి. మణి అంటే స్ఫటిక మణి, క్రిస్టల్ అంట. మనం దాని ముందర ఏ రంగు పెడితే, ఏ రంగు పువ్వు పెడితే ఆ రంగు కనిపిస్తుంది. ఆత్మ కూడా అంతే. మన ఆలోచనలు బట్టి, మన వృత్తులను బట్టి అక్కడ మారినట్టు అనిపిస్తుంది. నిజానికి అది కాదు. వాస్తవంగా ఏదంటే అది శుద్ధమే, క్రిస్టలే. ఆత్మ స్పష్టంగా అది శుద్ధం, పవిత్రమే. ఈ విషయాన్ని 35వ సూత్రంలో చెప్పడం జరిగింది. కుసుమవత్ చ మణి. ఈ విధంగా మనం ఈ 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మిగతా విషయాలు మనకు ఇంకా కొన్ని సూత్రాలు ఉన్నాయి, సుమారు 11 సూత్రాలు ఉన్నాయి. రేపు పూర్తి చేసుకుందాం. శరీరం గురించి, ఇంద్రియాల గురించి, ప్రపంచం గురించి సంక్షిప్తంగా ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రధానం గురించి, ప్రధానంలో ఈ మహతత్వం నుంచి, పంచభూతాల గురించి అక్కడ సంక్షిప్తంగా తీసుకొని దాన్ని శరీరంలో జోడించి, శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు వాటి లక్షణాలు, వాటి గుణాలు, వాటి ప్రభావం, వాటి శక్తి ఏమిటి చెప్పడం జరిగింది. ఎలా ఉంటుంది, ఏం చేసుకోవాలి అంటే ఇవంతా కూడా తర్వాత మనం ఏదైతే సాధన చేసుకుంటామో దానికి అవసరమైనటువంటి భూమిక, ఒక ఉపోద్ఘాతం, ఒక పరిచయం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అధ్యాయం వైరాగ్య అధ్యాయం. వైరాగ్యం ఎలా ఉంటుంది, ఎలా వైరాగ్యం తీసుకుని ఎలా సాధన చేసుకోవాలనే విషయం 3వ అధ్యాయంలో వస్తుంది. దాని కొరకు ఇదంతా కూడా ఒక భూమిక, ఒక ఏర్పాటు అన్నమాట.
కపిల మహర్షి ఒక పద్ధతి ప్రకారంగా మనకు మన సందేహాలను నివృత్తి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విధంగా మనకు శరీరం, ఇంద్రియాలు, ఈ జగత్తు, ఈ ప్రపంచం, ప్రకృతి తెలియకుండా సాధన చేస్తే నిజంగా సాధన కాదు. సాధన జరగదు. సాధన అనరు కూడా దాన్ని. ఏది తెలియకుండా ఎలా ప్రయాణం చేస్తాం. ప్రయాణం చేసే ముందు తెలుసుకొని వెళ్ళాలి. ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత సాధన. మన సాధనకు ఇదొక మంచి సాధనం. యోగ సాధనకు దర్శనాలు, సాధనాలు. ఈ ఋషుల యొక్క దర్శన మార్గంలో ఎవరైతే సాధన చేసుకుంటారో తప్పకుండా మోక్షం పొందుతారు. ఇది ఋషుల బాట, ఋషుల మాట, ఋషుల సందేశం. ఓం శం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరూ కూడా ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు, అభినందనాలు. ఓం శం. ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురూజీ. ధన్యవాదాలు.